రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయల పేర్లైతే ఖరారు చేసింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు ఈ స్థానాలకు సంబంధించి. అయితే వారికి చంద్రబాబు బీ ఫామ్ కూడా అందించారు. రామకృష్ణ, సతీష్ల అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు శుక్రవారమే ఖరారు చేశారు. మూడవ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఉత్కంఠ అయితే కొనసాగింది. దానికి కూడా తెరపడింది. మూడో స్థానం కోసం చింతకాయల విజయ్తో పాటు సీనియర్ నేత వర్ల రామయ్య పేర్లు చివరి వరకు పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించడంతో పాటు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చివరకు విజయ్ వైపు మొగ్గు చూపింది అధిష్టానం. 2024 ఎన్నికల్లో విజయ్ అనకాపల్లి లోక్సభ టికెట్ ఆశించిన అప్పటి రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు అవకాశం అయితే దక్కలేదు. తన కుమారుడికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలంటూ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈసారి కోరడంతో ఆయన విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకుని విజయ్ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి గుర్తింపు ఉంటుందని చంద్రబాబు, లోకేష్ రుజువు చేశారని చింతకాయల విజయ్ అన్నారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని తెలిపారు ఆయన. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అదే విధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈరోజు ఈ జాబ్ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈ రోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు, కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. భాష్య విద్యా సంస్థల అధినేత రామకృష్ణ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి శిక్షణా కార్యక్రమాల్లో కూడా ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో ఆయన గుంటూరు లోక్సభ టికెట్ ఆశించినప్పటికీ కూడా వివిధ కారణాలతో టికెట్ అయితే ఇవ్వలేకపోయింది అప్పటికి అధిష్టానం. అయినా ఆయన పార్టీని అంటిపెట్టుకుని సేవలందించారు. ఇక కాకినాడకు చెందినటువంటి సానా సతీష్ 2024 ఎన్నికల్లో లోక్సభ టికెట్ ఆశించినప్పటికీ కూడా అవకాశం దక్కలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 2024 డిసెంబర్లో మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికలో సతీష్ రాజ్యసభకైతే ఎన్నికయ్యారు. కానీ 1.5 ఏళ్ల పాటే ఎంపీగా ఉండడంతో మరొకసారి అవకాశం కల్పించారు చంద్రబాబు. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. జనసేన అభ్యర్థిగా లింగంనేని రమేష్ నిన్న నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థులు 3 సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. శాసనసభలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం 4 రాజ్యసభ స్థానాలు కూడా కూటమికి దక్కనున్నాయి.